ట్రంప్ విధిస్తున్న సుంకాలతో భారతదేశ ఎగుమతులు దెబ్బతినబోతున్నాయి. మన ఎకానమీ పైన ప్రభావం పడుతోంది. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల పైన ప్రభావం పడుతోంది. అసలు ఏం చేయాలి? హౌ టు డీల్ విత్ ట్రంప్? ప్రధానమంత్రి అర్థశాస్త్రవేత్తలతోనూ ఉన్నతాధికారులతోనూ చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ రఘురామ్ రాజన్, బహుశా నరేంద్ర మోడీ అతనితో చర్చించాడు, కానీ రఘురామ్ రాజన్తో రాదీప్ సర్దేశాయ్ ఇండియా టుడే ఛానల్లో ఒక ఆసక్తికరమైన ఇంటర్వ్యూ చేశారు. సో ఈ ఇంటర్వ్యూలో రఘురామ్ రాజన్ అందరికీ తెలుసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ఐఎంఎఫ్లో చీఫ్ ఎకానమిస్ట్గా పనిచేశారు, అమెరికాలో బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్గా ఉన్నారు, వెరీ డిస్టింగ్విష్డ్ ఎకానమిస్ట్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ను ముందుగా ప్రిడిక్ట్ చేసిన అనుభవం ఉంది కూడా. సో రఘురామ్ రాజన్ ఆసక్తికరమైన సజెషన్స్ ఇస్తున్నారు. సో ఇందులో మొదటిదని చెప్పింది, ట్రంప్ డిమాండ్ ఏంటి? రష్యా నుంచి మనం చమురు కొంటున్నాం, ఆ చమురు కొనడం వల్ల ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు నిధులు సమకూరుతున్నాయి. అందువల్ల రష్యా యుద్ధాన్ని ఆపాలంటే ఇండియా లాంటి దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు. ఇది ఎంత ఇర్రేషనలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అన్నిటికీ మించి ఒక స్వతంత్ర దేశం, సార్వభౌమాధికార కలిగిన దేశం ఏ దేశంతో ట్రేడ్ చేయాలనేది ఆ దేశమే నిర్ణయించుకుంటుంది తప్ప అమెరికా కాదు చెప్పాల్సింది. ఇది సావర్నిటీ క్వశ్చన్. ఈ సావర్నిటీ క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది అని చెప్తూనే రఘురామ్ రాజన్ పాలసీ క్వశ్చన్ ఒకటి ముందు పెట్టారు. ఆ పాలసీ క్వశ్చన్ ఏంటంటే, హూ ఈజ్ బెనిఫిటింగ్ ఫ్రమ్ రష్యన్ ఆయిల్? ఇది మనం కూడా గతంలో మాట్లాడుకున్నాం. రష్యా చమురు దిగుమతుల వల్ల ప్రధానంగా లాభపడుతున్నది రిలయన్స్. ఇంకో ఒకటి రెండు చిన్న చిన్న కంపెనీలు లాభపడవచ్చు, కానీ ప్రధానంగా లాభపడుతున్నది రిలయన్స్, ముఖేష్ అంబానీ. ఇది మనం చెప్పడమే కాదు, ఈవెన్ అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నతాధికారులు కూడా చెప్పారు, ఇండియాలో ఒక్కరిద్దరు రిఫైనర్లు లాభపడుతున్నారని. పీటర్ నవరో ఫైనాన్షియల్ టైమ్స్లో అయితే ఒక ఆర్టికల్ రాశాడు. ఈయన ట్రంప్ అడ్వైజర్. ఫైనాన్షియల్ టైమ్స్లో రాసిన ఆర్టికల్లో ఇండియన్ రిఫైనర్స్ ఆర్ ప్రాఫిటీరింగ్ అని కూడా అన్నాడు. అంటే రష్యా నుంచి ముడి చమురు చౌకగా కొని యూరప్కు అమ్మి భారీగా లాభపడుతున్నాడు. దీనికి మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఆన్సర్ ఏంటంటే, మీరు కొనక్కండి అట్లంటే అన్నాడు. కానీ రఘురామ్ రాజన్ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు, ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపడుతున్నారు? ఈ లెక్కేసి లాభపడుతున్న వారి నుంచి తీసుకొని నష్టపోతున్న వారికి ఇవ్వండి అని సజెషన్ ఇచ్చాడు. ఆయన పేరు చెప్పలేదు, కానీ క్లియర్గా అర్థం ఏంటి? లాభపడుతున్నది ముఖేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ. నష్టపోతున్నది భారతదేశంలో ఉన్న సాధారణ ఉత్పత్తిదారులు, సాధారణ ఎక్స్పోర్టర్స్ నష్టపోతున్నారు. ఆంధ్రాలో రొయ్యలు చెరువులు నడిపే వారి నుంచి మొదలుకొని సూరత్లో డైమండ్ పాలిషింగ్ పరిశ్రమ వరకు ఇలా రకరకాల ఇండియన్ ఎక్స్పోర్టర్స్ మనం నిన్న చాలా వివరంగా ఏ సెక్టార్స్ ఎలా నష్టపోతున్నాయి, ఎంత నష్టపోతున్నాయి, అలాగే ఏ దేశాలు దీనివల్ల లాభపడుతున్నది అని చాలా వివరంగా చెప్పాడు. టెక్స్టైల్స్, అపరల్స్, వస్త్రాలు, దుస్తులు, జెమ్స్, జ్యువెలరీ, డైమండ్స్, లెదర్ గూడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, సో అలాగే షిమ్స్, ఫిష్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్, వీళ్ళు ప్రధానంగా నష్టపోతున్నారు. సో రఘురామ్ రాజన్ ఇస్తున్న సలహా ఏంటంటే, మీరు ఎవరైతే చీప్ రష్యన్ ఆయిల్తో లాభపడుతున్నారో వారి దగ్గర తీసుకొని నష్టపోతున్న వారికి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గిపోతుంది. ఇదేమీ సావర్నిటీకి ప్రమాదం కాదు. అమెరికా వాళ్ళు బెదిరిస్తే మనమేమీ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించడం లేదు. రిలయన్స్ కంపెనీ బాగా కొంటుంది, రిలయన్స్ కంపెనీ కొనడం ఆపేస్తుంది. అఫ్కోర్స్ రిలయన్స్ కంపెనీ భారత ప్రజలకు కూడా అమ్మదు. రిలయన్స్ కంపెనీ అత్యధికంగా రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేసి లాభాలు సంపాదిస్తుంది. కనీసం ఇండియన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అయినా భారత కన్జ్యూమర్లకు అమ్ముతుంది. ఆ మాటకైతే కన్జ్యూమర్లకు కూడా ఈ చీప్ రష్యన్ ఆయిల్ వల్ల లాభపడింది ఏమీ లేదు. అందువల్ల ఈ ప్రాసెస్ కనుక చేస్తే ఇదొక పాలసీ క్వశ్చన్. ఎవరు ఈ పరిస్థితుల్లో రష్యా చమురు కొనడం వల్ల ఎవరు లాభపడుతున్నారు?
అమెరికా టారిఫ్ల వల్ల ఎవరు నష్టపోతున్నారు, నష్టం ఎంత, లాభం ఎంత లెక్కలేయండి. లాభం పొందుతున్న వారి నుంచి తీసుకొని నష్టపోతున్న వారికి ఇవ్వండి. ఇది రఘురామ్ రాజన్ ఇస్తున్న కీలకమైన సలహా. దీనికి ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రపంచంలో ముడిచమురు ధరలు పడిపోయినప్పుడు విన్ఫాల్ ట్యాక్స్ వేస్తారు. ఆ విన్ఫాల్ ట్యాక్స్ వేసి దానివల్ల ముడిచమురు ధరలు పడిపోవడం వల్ల లాభపడుతున్న వారి నుంచి తీసుకుంటారు. రఘురామ్ రాజన్ చెప్పేది ఏంటంటే, ఆ మాటకొస్తే రష్యా నుంచి కూడా ఇప్పుడు ఏం ఆయిల్ చౌకగా దొరకడం లేదు. ఒకప్పట్లాగా పెద్ద డిఫరెన్స్ కూడా లేదు, మార్జినల్ డిఫరెన్సే ఉంది. ఈ మార్జినల్ డిఫరెన్స్ కూడా ఆటోమేటిక్గా పోతుంది వాళ్ళపైన స్పెషల్ ట్యాక్స్ వేస్తే. ఇప్పుడు రిలయన్స్ రష్యా నుంచి $10 $15 చీప్ అనుకుంటుంది. ఆ మేరకు ప్రభుత్వం విన్ఫాల్ ట్యాక్స్ వేసింది అనుకోండి, 2 పాసిబిలిటీస్. అయినా రష్యా నుంచి చమురు కొంటే కొనవచ్చు, ఇబ్బంది లేదు, కొనియండి. ఆ $15 $10 ఏ లాభం అయితే పొందుతుందో, అంటే వరల్డ్ మార్కెట్లో ఉన్న ధర ఎంత, రష్యా నుంచి వస్తున్న ధర ఎంత, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను ట్యాక్స్ రూపంలో వసూలు చేసి ఇన్సెంటివ్ రూపంలో ఎక్స్పోర్టర్లు దెబ్బతింటున్న ట్రంప్ టారిఫ్ల వల్ల దెబ్బతింటున్న ఎక్స్పోర్టర్లకు ఇచ్చారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 50% టారిఫ్ విధించినా కూడా కాంపిటేటివ్గా మారిపోతాయి. సో ఈ పని ప్రభుత్వం చేయగలిగితే, ఒకటి రష్యా నుంచి చమురు దిగుమతులు అమెరికా ఆశించినట్లు తగ్గవచ్చు. ఒకవేళ తగ్గకపోయినా కూడా ఇబ్బంది లేదు. సో మనము నిలబడ్డట్టు అవుతుంది. రిలయన్స్కు లాభం ఉండదు, సాధారణ ఎక్స్పోర్టర్లకు నష్టము ఉండదు. ఇది కాస్ట్ బెనిఫిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనేది రఘురామ్ రాజన్ సూచన. సో ఆటోమేటిక్గా సమస్యకి ఇది పరిష్కారం. సావర్నిటీని కోల్పోయినట్టు కాదు, అమెరికా మాట విని భయపడి మన రష్యా నుంచి ఆయిల్ కొనడం లేదు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు. అదే సమయంలో ఇట్ ఇస్ అ మోర్ పాలసీ క్వశ్చన్. ఇది మొదటిగా ఆయన ఇస్తున్న సలహా. ఇక రెండవ సలహా ఏమిస్తున్నారంటే, ఏ దేశంపై కూడా మనం ఎక్కువగా ఆధారపడకూడదు. ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఎనీ కంట్రీ ప్రమాదం. సో నేను ఇతర వీడియోలో కూడా ఉదాహరణలు కూడా చెప్పాను. ఇప్పుడు మన కార్పెట్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయనుకోండి, 58.6% అమెరికాకే. ఇలాగే మన జెమ్స్ అండ్ జ్యువెలరీ 50% వరకు అమెరికాకే. ఇలా చాలా వాటిలో మనం మోర్ దెన్ 30% అమెరికాకి అమ్ముతున్నాం. ఒక దేశం పైన ఎక్స్పోర్ట్స్ కొరకు కానీ ఇంపోర్ట్స్ కొరకు కానీ ఆధారపడకూడదు. ఇది నేను కూడా చాలాసార్లు మాట్లాడాను. రఘురామ్ రాజన్ కూడా ఇస్తున్న సలహా అది. సో నాలాంటి సామాన్యుడికి అర్థమైతే రఘురామ్ రాజన్ లాంటి అర్థశాస్త్రవేత్త చెప్పడా. సో ఆయన ఇదే చెప్తున్నాడు, ఎవరిపైన డిపెండ్ కాకండి. గతంలో మనము నమ్మలేకపోయిన దేశాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చైనాతో సంబంధాలు పెంచుకుంటుంది, అందులో భాగమే. చైనా రిలయబుల్ అని ఎవరు అనడం లేదు. ఇప్పుడు రిలయబులా నాన్ రిలయబులా గతంలో ఏం చేస్తారన్నది కాదు, మనకు మల్టిపుల్ సప్లయర్స్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే, ఏ ఒక్క దేశం పైన మనం ఆధారపడకుండా ఉంటే సరిపోతుంది. అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు. ఇది రెండవ సలహా. సో మన ట్రేడ్ కొరకు ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, డోంట్ డిపెండ్ ఆన్ వన్ కంట్రీ, డైవర్సిఫై ద సోర్సెస్. ఇప్పుడు మనము సోర్సెస్ని డైవర్సిఫై చేసుకుంటే ఈ తలనొప్పి ఉండదు. ఒక అమెరికానే కొనడం వల్లనే మనం ఇప్పుడు నష్టపోతున్నాం కదా. ఇది రెండవ సలహా. ఇక మూడవ సలహా అంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం. ఏ రంగాల్లో మనము వల్నరబుల్గా ఉన్నాం, బలహీనంగా ఉన్నాం, అక్కడ డొమెస్టిక్ సప్లైస్ ఎలా పెంచుకోవాలి, అవసరమైతే ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఉదాహరణకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా చాలాసార్లు చెప్తాడు. రఘురామ్ రాజన్ కూడా మోడీతో ఇక్కడ అగ్రీ అవుతున్నాను కూడా చెప్పాడు. సో రేర్ ఎర్త్ మెటల్స్లో మనం ఎలా మన దేశంలో వీటి ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తున్నాం. ఇప్పుడు చైనాతో కూడా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విషయంలో అంగీకారం కూడా కుదిరింది ఇటీవల. సో ఇలా డొమెస్టిక్ అండ్ ఫారిన్ సప్లైస్ని అష్యూర్ చేసుకోవడం. ఇలా దేశంలో ఒక రేర్ ఎర్త్ విషయంలోనే కాదు, ప్రతి అంశంలోనూ ఎక్కడ వల్నరబిలిటీ ఉంది, అది దాన్ని మనం ఎలా పొడుచుకోవాలి. రేపు ఒక దేశం పైన ఆధారపడ ఆ దేశం సప్లై చేయాలంటే మన ఇబ్బందుల్లో పడతాం. సో అందువల్ల భారతదేశం స్వయం సమృద్ధి సాధించడం, మనకున్న లోపాలని వల్నరబిలిటీస్ని అడ్రస్ చేసుకోవడం ద్వారా మనం ఈ ట్రంప్ లాంటి వారు భవిష్యత్తులో సృష్టించే బీభత్సం నుంచి మన దేశ ఎకానమీని కాపాడుకోగలం.